ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నిర్గమాకాండం 34వ అధ్యాయము 14వ వచనము చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అని ఉంది. ఆరాధనకు సహాయకరంగా నిర్గమాకాండము 34వ అధ్యాయము 14వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఈ 14వ వచనములో దేవుడైన యెహోవా మోషేకు తెలియజేసిన విషయాలు ఇందులో కనిపిస్తాయి. మొదటిసారి దేవుడు 2 రాతి పలకలు ఇచ్చి దాని మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. అవి మోసే పగలగొట్టాడు. ఎందుకో ఏమిటికో ఆ సంగతి మనం ఎరుగుదుము. ఈ 34వ అధ్యాయంలో రెండవసారి ఇచ్చిన రాతి పలకలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభువు మాట్లాడుతూ ఈ మాట తెలియజేశాడు. వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు అన్నాడు. వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ దేవుడను అనగా ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆరాధన చేస్తే దేవునికి చెందాలి. ఆరాధించబడేటువంటి దేవుడను నేనే, ఈ సృష్టి యావత్తు కూడా చేసిన వాడు నేనే, భూమి ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు, సముద్రము సమస్తం కూడా చేసిన వాడు నేనే, నిన్ను పుట్టించిన వాడను కూడా నేనే. కాబట్టి మీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేను రోషము గల యెహోవాను, దేవుడను నేనే, నాకే మీరు నమస్కారము చేయండి, నన్ను మీరు ఆరాధించండి అని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞగా మనము ఇందులో చూస్తాం. దీన్ని బట్టి ఆలోచన చేయగా 5వ కీర్తన 7వ వచనములో 5వ కీర్తన 7వ వచనం చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను అని కీర్తనకారుడు దావీదు భక్తుడు రాశాడు. నేనైతే అని ఈ మాట తెలియజేశాడు. నేనును నా ఇంటి వారును అని యెహోషువ చెప్పినట్టుగా నేనైతే అనే ఈ మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి, నీ కృపను బట్టి, అవునా, నీ కృపాతిశయను బట్టి, నీ కృపను బట్టి నీ మందిరములో ప్రవేశించదను అన్నాడు.
దేవునికి నమస్కారం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి నీ మందిరములో అనగా దేవుని మందిరములో మనం ప్రవేశించు వారమై ఉండాలి. ఆయన కృప మనకు అనుగ్రహించాడు. ఆయన కృప వల్ల మాత్రమే మనం బతుకున్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి దేవుని మందిరములో ప్రవేశించుట, దేవుని ఎరిగిన మనము, దేవుని చేత పోషించబడుతున్న మనము, దేవుని చేత కాపాడబడుతున్న మనము దేవుని మందిరములో ప్రవేశించి, రెండవదిగా ఆయన ఎడల భయభక్తులు కలిగి అని రాయబడింది. దేవుని ఆరాధించేటువంటి వాడు దేవునికి భయపడుచు దేవుని మందిరములో ప్రవేశించాలి. భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించదను అని అన్నాడు. నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి అంటే దావీదు ఉండేటువంటి గ్రామం అది బెత్లెహేం, అవునా? మందిరం ఎక్కడ ఉంది? పరిశుద్ధ ఆలయం ఎక్కడ ఉంది అంటే యెరూషలేములో మందిరం ఉంది. కాబట్టి నేను నీ మందిరంలో ప్రవేశిస్తాను, భయభక్తులు కలిగి జీవిస్తాను. అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారము చేస్తా. నమస్కారము చేయుట లేదా ఒకటి మొక్కుట, రెండవది సాగిలపడుట, మూడవది నమస్కరించుట. ఈ మూడు కలిసి కూడక దేవుణ్ణి ఆరాధించుట అనేది మనకు సూచిస్తూ ఉన్నాయి. మొక్కడం అంటే దేవుని ఆరాధించుట, సాగిలపడటం అంటే దేవుణ్ణి ఆరాధించుట, నమస్కరించడం అంటే దేవుణ్ణి ఆరాధించుటనే అనే సంగతి దావీదు అనే ఈ భక్తుడు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎవరు ఆరాధనకు యోగ్యుడు, ఎవరు ఆరాధనకు పూజ్యుడు అంటే దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట మనము గమనించు వారమై ఉండాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం, 3వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అనే మాట రాయబడింది. ఎవరి దేవుడంట? షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు అనే మాట కనిపిస్తూ ఉంది. పూజింపదగిన వాడు, పూజకు అర్హుడు ఎవరంటే వీరి దేవుడే. వీరి దేవుడు ఎవరు? ఇశ్రాయేలీల దేవుడు. వీరి దేవుడు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన మాత్రమే పూజార్హుడు. ఆయనను మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయనే పూజార్హుడు అనే మాట రాయబడింది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు, అనగా ఆయనను పూజించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆయనను పూజించరి, ఆయనే పూజార్హుడు. రెండో మాట ఏమిటి? ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించినాడు. ఆయన తన దాసులను రక్షించాడు, తన దాసులను కాపాడినాడు. అగ్నిగుండము నుండి తన దాసులను ఆయన కాపాడినాడు. తను ఆశ్రయించిన వారిని కాపాడినాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన రక్షించేటువంటి దేవుడు. కాబట్టి ఆయనే పూజార్హుడు అని తెలియజేశాడు. ఇంకేముందంటే, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచినారు. రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచినారు. ఎందుకంటే వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి మేము ఆరాధన చెయ్యం. మా దేవునికి మేము ఆరాధన చేస్తాం. మా దేవుడే ఆరాధనకు యోగ్యుడు, మా దేవుడే పూజకు అర్హుడు, మా దేవుడే సరిపోయినవాడు, సమర్థుడు.
అని వారి దేహములను దేవునికి వాళ్ళు ఏం చేశారంట? అప్పగించుకున్నారంట. దేహమును దేవునికి అప్పగించుకున్నట. మీ దేహములను దేవునికి సమర్పించండి, రోమ 12:1 రాయబడిన మాట ప్రకారంగా. అవునా? వారు తమ దేహములను దేవునికి సమర్పించారు. వారి దేహముతో, వారి ఆత్మతో దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. మీ దేహం మీది కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచండి, మయంపరచండి, ఆరాధించండి అని కొరింథీ 6:19 మనకు వాక్యము చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో దేవునికి తమ దేహాలను సమర్పించుకొనుట, దేవునికి తమ దేహాలు సమర్పించుకొనుట, విధేయత చూపించుట. ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపించినాడు, బలికి సిద్ధపడ్డాడు, కాలిపోవడానికి సిద్ధపడ్డాడు, చనిపోవడానికి సిద్ధపడ్డాడు, తను తాను అప్పగించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? తను తానే అప్పగించుకున్నాడు మనందరి నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై, పాపలను పరిశుద్ధులుగా చేయడానికి నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఆయన చేతుల్లో చీలలు తన చేతులు అప్పగించాడు, తన కాళ్ళు అప్పగించాడు, తన శిరస్సు అప్పగించాడు, తన దేహమంతా అప్పగించాడు. చివరికి తన ప్రాణమే పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. తన యందు విశ్వాసం ఉంచిన మనము ఈ ఉదయకాల వేళలో ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట, ప్రభువును ఆరాధించుట, ప్రభు సన్నిధిలో నమస్కారము చేయుట, ప్రభు సన్నిధిలో సాగిలపడుట, ప్రభువుకు మొక్కుట, ఇది ఆరాధనకు సరిపోయిన విషయాలు. అందుని బట్టి ప్రభువును మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. వేరొక దేవుని ఆరాధించకూడదు, వేరొక దేవునికి నమస్కారము చేయకూడదు. ఆయన రోషము గల యెహోవా, ఆయన మనకు తండ్రి, దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయనను మాత్రమే మనము పూజించుచు ఆరాధించుచు మనల్ని మనము సమర్పించుకొని ప్రభువును ఘనపరచుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.